ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ విభిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 29 మండలాలలో సాధారణ వేడిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రేపు 54 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, 15 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంటోంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాలలో ఉపరితల ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్రప్రదేశ్ లో బాణుడు భయపెట్టిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. రాష్ట్రం నిప్పుల కొలుమిని తలపిస్తోంది. అటు కోస్తా నుంచి ఇటు రాయలసీమ వరకు జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీనికి తోడు వాతావరణ శాఖ మరో షాకింగ్ అప్డేట్ ఇచ్చింది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ ఏకంగా 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వేయనున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ రోజు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 29 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. నిన్నటి గణాంకాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఏకంగా 289 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లా మక్కువలో 44.2 డిగ్రీలు నమోదు కాగా, కర్నూలు జిల్లా చిప్పగిరిలో 43.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఏదైతే ఈ రోజు కావచ్చు, అలాగే రేపు కూడా దాదాపు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు కూడా వీస్తాయని చెప్పి కూడా అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది చాలా కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. దీనివల్ల వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు వస్తాయని చెప్పి కూడా తెలుస్తుంది. అల్లూరు ఏదైతే ఉత్తర కోస్తాలో అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉందని చెప్పి కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అలాగే రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోనూ పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పి ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఆకాశం మేఘావృతమైన మాయ ఉన్నప్పుడు పొలాల్లో ఉండకూడదని కూడా, అలాగే చెట్ల కింద ఆశ్రయం పొందవద్దు అని చెప్పి కూడా చాలా అత్యంత ప్రమాదకరం అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఈ వీడికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారో, అటు వాతావరణ శాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో అందరూ కూడా చాలా తగిన జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఎండలకు ఉదయం 11 గంటల తర్వాత ఎండ వేడి, అలాగే బాణుడు బగబగలకు డైరెక్ట్ సూర్యుడు వచ్చి మన మీద ఇది కురిసినట్లుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్నినో ఏదైతే ఉందో ఆ ఎల్నినో నేపథ్యంలోనే ఈ ఎండ వేడి, సూర్యరశ్మి డైరెక్ట్ గా మనిషికి తగులుతుంది.
అని చెప్పి కూడా తెలుస్తుంది. మరి జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. అలాగే సమయానికి నీళ్లు లేదా మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని చెప్పి కూడా డాక్టర్లు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సునీత. రైట్, థ్యాంక్ యూ రామచందర్.